నిసగరి మగ నిసగరి పా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈ రోజు నేనైతే అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలుగు రుచులు ఎక్కడ ఉంటాయి, అది కూడా బిర్యానీ. సో మనకు అనుగుణంగా అండ్ మంచి స్పైసీగా ఉండేటువంటి బిర్యానీ తినాలని ఉంది అనుకున్నటువంటి వాళ్ళకి సో ఎక్కడ బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది అనగానే కోంపల్లో ఉండేటువంటి తెలుగు ఆరోమాస్ దగ్గరికి వచ్చాను నేను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ దాకా రావటం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒక్కసారి హాయ్ చెప్తే మన వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటేసారి హాయ్. సో మంచి ఫుడ్ కనుక మీరు టేస్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు తెలుగు ఆరోమాస్ మీకు కోంపల్లో ఉంటుంది. అండ్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను ఎక్కడ ఉంటుంది అనేది. సో ఒక్కసారి ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని, తెలుగు రుచులు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళ మట్లో నేను తెలుసుకున్నాం. ఎలా అమ్మా మీ పేరు? చరిష్మా. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కానీ చాలా బాగుంది. ఓకే. సో ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వాలని అనిపించిందా ఫ్రెండ్స్ కి వాళ్ళందరికి? స్పైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇష్టపడుతున్నాను. ఓకే. ఏం నచ్చింది? చికెన్ బాగుంది. రైస్ ఐటమ్ బాగుందా? రైస్ 2 టైప్స్ ఉన్నాయి, 2 బాగుంది. ఓకే. సో సజెస్ట్ చేస్తావా? అంటే టేస్ట్ బాగుంది కాబట్టి. టేస్ట్ చాలా బాగుంది. మేము కూడా నెక్స్ట్ టైం మళ్ళీ రావచ్చు. ఓకే. వీళ్ళందరూ మనం సబ్స్క్రైబర్స్ కదా. జనరల్గా మనం ఇక్కడ కలిసిన వాతావరణం పండుగ వాతావరణంలో ఉంది కదా. చాలా మంది హైదరాబాద్లో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని తెలుసుకోవాలనుకున్నట్టు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చారు కదా మీరు, సబ్స్క్రైబర్స్కి అసలు ఏం చెప్తారు? అంటే ఇక్కడ చాలా మంది తినేసరికి ఇట్లా పెళ్లిలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. చాలా బాగుంది. ఇట్లా అందరం కలిసి ఇట్లా ఆకులో ఇస్తున్నారు, ఇట్లా తింటే చాలా బాగుంది. ఫీల్ చాలా బాగుంది. అందరు ఇట్లా కలిసి తింటుంటే అందరు చుట్టూ ఇట్లా ఉండేసరికి ఫీల్ చాలా బాగుంది. ఏం చదువుతున్నారు మీరు? ఎక్కడ ఉంటారు? ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఎక్కడ? ఇక్కడ కన్నులపోయా సిఎంఆర్ కాలేజ్. వెరీ గుడ్. సో బ్యాచ్ అంతా అక్కడ నుంచే వచ్చారు మీరు, అంతేనా? వెరీ గుడ్. సో నైస్ మీటింగ్. సో నెక్స్ట్ విష్ణు, ఎలా ఉంది ఫుడ్? బాగుందా? యాక్చువల్గా నీ ప్లేట్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి, బాగా తిన్నట్టున్నావు. నీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తావా ఇక్కడికి రమ్మని? ఇంతమంది వచ్చారు కదా నీతో పాటు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏం నచ్చింది ముఖ్యంగా అందులో? నాకు రైస్ బాగుంది. రైస్ బాగుంది. కర్రీస్ మంచిగా ఉడికింది. దాని తర్వాత చికెన్. వాడు 149 రూపీస్కి ఎంత మంచి బిర్యానీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. యాజ్ అ స్టూడెంట్ నీ ఒపీనియన్ దీని మీద? ప్రైస్ కన్సిడరబుల్. ఓకే. ఫుడ్ ఎలా ఉంది? దానికి తగ్గట్టే ఉందా? ఎక్కువ ఉందా? 149 రూపీస్ కంటే ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుందా? బాగా అనిపించిందా? ఓకే. సో నీ పేరు? తరుణ్. ఎక్కడి నుంచి? ఆంధ్రానా? ఆంధ్రాలో ఎక్కడ మీది? రాయలసీమ. కడప. సో అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి కంపేర్ చేసి చూస్తే ఆ ఫుడ్ ఈ ఫుడ్ దానికి తగ్గట్టే ఉందా బిర్యానీ? బోత్ ఆర్ ఈక్వల్. ఆ స్పైసీ అది ఘాటు సరిపోయిందా? అట్లేగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. చాలా బాగుందా? ఏం నచ్చింది ఫుడ్ లో మీకు? చికెన్ బాగా మంచిగా ఉంది. అంతో పాటు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఇవ్వడం. 149 రూపీస్కి ఇంత క్వాంటిటీ, ఇన్ని పీసెస్ అంటే ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ అంతా బాగుంది. మీ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా. 149కే బిర్యానీ అనగానే మీ కాలేజ్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? అంటే ఇక్కడ ఇంత ఫుడ్ క్వాలిటీ చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అంటే మళ్ళీ తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే 149 రూపీస్, ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, అన్లిమిటెడ్. మళ్ళీ అంతో పాటు టేస్ట్ కూడా మంచిగా ఉంది కాబట్టి చాలా మంది లైక్ చేస్తారు. సో నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తావా? ఏ బ్రాంచ్ మీద? మాది ఈసీ బ్రాంచ్. ఈసీ బ్రాంచ్ తో పాటు మిగతా బ్రాంచెస్ కూడా చెప్తావా ఇక్కడ ఫుడ్ బాగుంది? మొత్తం ట్రిపుల్ వాళ్ళకి అందరికీ చెప్పేసాను ఫుడ్ బాగుందని అందరికీ చెప్తాను. తెలుగు రుచుల్లో ది బెస్ట్ రుచులు అన్నట్టుందా బిర్యానీ? ఓకే, ది బెస్ట్ రుచులు అన్నట్టుగానే ఉంది. అంతో పాటు మంచిగా ఉంది. స్పైసీ బాగుంది. స్పైసీ ఫస్ట్ మెయిన్ గా స్పైసీ నచ్చింది. మా రాయలసీమలో ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లే ఉంది స్పైసీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైక్ చేస్తాను.
ఓకే. సో చాలామంది కోంపల్లో ఉండేటువంటి తెలుగు అరోమాస్ కనుక వస్తే 149 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ దొరుకుతుంది మీకు. సో బెస్ట్ ఫుడ్ ఈ సరౌండింగ్లో ఎక్కడా మీకు దొరకదు. పైగా ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ బిర్యానీ కూడా ఎలాంటిది అని అంటే 149 రూపీస్కి బిర్యానీ అని అంటే అది కూడా మీకు బయట దమ్ బిర్యానీ అటువంటివి దొరుకుతూ ఉంటాయి. బట్ ఇక్కడైతే ప్యూర్ మీకు ఫ్రై బిర్యానీ దొరుకుతుంది. సో ఫ్రై బిర్యానీ దొరుకుతుంది. సో ఫ్రై బిర్యానీ టేస్ట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు 149 రూపీస్కి, అది కూడా ఇందులో ఎగ్ పెట్టారు, ప్రాన్స్ పెట్టారు, దాని తర్వాత మటన్ పెట్టారు అండ్ చికెన్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అది అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ 149 రూపీస్కే బిర్యానీ అనేది. సో సరికొత్త కాన్సెప్ట్ తోటి తెలుగు అరోమాస్ వాళ్ళు రావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తూ ఉన్నారు. మీకు కనుక కావాలి అనుకుంటుంటారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి కూడా డీటెయిల్స్ కనుక్కొని రావచ్చు ఇక్కడికి. అండ్ మీకు ఏదైనా పార్సిల్స్ కావాలనుకున్నా, లేదంటే వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫంక్షన్స్కి సంబంధించి ఆర్డర్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. సో నాతో పాటే సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేశారు. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు కనిపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫుడ్ హైదరాబాద్లో ఎక్కడ ఏది బాగుంది అనేది కూడా మీతో పాటు మళ్ళీ పంచుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరిష్మా, ఉదయ్, విష్ణు, సత్య అండ్ కసిరెడ్డి. బట్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా నాతో పాటు టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఫ్యూచర్లో సో ఇలాంటి తెలుగు అరోమాసే కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజగరి మగ నిజగరి పా